హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నాయటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ పేరు విండోస్ బటన్ ఆప్షన్స్. ఈ విండోస్ బటన్ ఆప్షన్స్ అంటే ఏంటి, అసలు విండోస్ బటన్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. విండోస్ బటన్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది. అయితే దీని గురించి తెలుసుకోబోయే ముందు మనం చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న దాన్ని ఏమంటారంటే డెస్క్టాప్ అంటారు. దీన్ని ఏమంటారంటే డెస్క్టాప్ అంటారు. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న వీటిని ఐకాన్స్ అంటారు. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న వాటన్నిటిని ఏమంటారంటే ఐకాన్స్ అంటారు. తర్వాత మనకి కింద కనబడుతున్న దాన్ని ఏమంటారంటే టాస్క్ బార్ అంటారు. ఆల్రెడీ ఇది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము, అంటే ముందు క్లాసెస్లో మనం ఇది డిస్కస్ చేసాము. ఇది డెస్క్టాప్, ఐకాన్ మరియు టాస్క్ బార్ గురించి. సో ఈరోజు మనము ఈ టాస్క్ బార్ పైన ఉన్న ఫస్ట్ బటన్ ఏదైతే ఉందో దాన్ని విండోస్ బటన్ అంటారు. సో ఈరోజు ఈ విండోస్ బటన్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ విండోస్ బటన్కి ఇంకో పేరు ఏంటి అంటే స్టార్ట్ బటన్. దీన్ని విండోస్ బటన్ మరియు స్టార్ట్ బటన్ అని పిలవచ్చు. సో ఈ విండోస్ బటన్లో మనకి ఇప్పుడు కనిపిస్తున్న వాటిని ఏమంటారు అంటే కనుక వీటన్నిటిని ప్రోగ్రామ్స్ అని పిలుస్తారు. వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే ప్రోగ్రామ్స్ అని పిలుస్తారు. సో ఈ ప్రోగ్రామ్స్కి ఇంకొక పేరు కూడా ఉంది. దీన్ని ఏమని పిలుస్తారంటే అప్లికేషన్స్. దీన్ని అప్లికేషన్స్ అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రోగ్రామ్స్ మరియు అప్లికేషన్స్ అని పిలుస్తారు. మీరు చూస్తున్నవన్నీ ఈ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామ్స్. ఓకే, వీటిని ఇంగ్లీష్లో లిస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్స్ యొక్క పట్టిక అని కూడా అంటారు. కొన్ని కనిపిస్తున్నాయి. అందులో మొదటగా మనం చూసేది దాన్ని ఏమంటారంటే యూజర్స్ అంటారు. యూజర్స్ అంటే ఈ కంప్యూటర్ని వాడుకోవడానికి మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేస్తాం, దాన్ని యూజర్స్ అంటారు. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న దాన్ని డాక్యుమెంట్స్ అంటారు. డాక్యుమెంట్స్ అంటే మన నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ ఇట్లాంటి వాటిలో టైప్ చేసుకుని సేవ్ చేసుకున్నవన్నీ ఈ డాక్యుమెంట్స్ అనే దగ్గర భద్రపరచబడతాయి, అంటే సేవ్ చేయబడతాయి. ఇప్పుడు మనం చూసేదాన్ని పిక్చర్స్ అంటారు. పిక్చర్స్ అనేది ఏంటి అంటే ఈ పిక్చర్స్ అనే దాంట్లో మన ఫోటోని మనం అందులో సేవ్ చేసుకుని పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని సెట్టింగ్స్ అంటారు. ఈ సెట్టింగ్స్ అనేది ఏంటి అంటే ఈ కంప్యూటర్లో ఏదైనా మనం మార్పులు చేయాలి అంటే కనుక ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మనకి ఉపయోగపడుతుంది. తర్వాత ఆప్షన్ పేరు పవర్ బటన్. ఈ పవర్ బటన్ అనేది కంప్యూటర్ని మనం షట్ డౌన్ చేయడానికి అంటే ఆపడానికి ఉపయోగపడుతుంది. ఈ పవర్ బటన్ గురించి మరి ఒక క్లాసులో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ విండోస్ బటన్. ఈ విండోస్ బటన్లో మొదటిగా మనం నేర్చుకునే దాన్ని యూజర్స్ అంటారు. సో ఈ యూజర్స్తో పాటు మనం డాక్యుమెంట్స్ నేర్చుకున్నాం. తర్వాత పిక్చర్స్, సెట్టింగ్స్, పవర్ బటన్. విండోస్ బటన్లో ఈ 5 ఆప్షన్స్ గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.